మార్చి 23, 1953 సంవత్సరం. అంటే ఆ రోజు శ్రీరామనవమి. మహాపవిత్రమైన శ్రీరామనవమి రోజున షావుకారు దగ్గరికి అయితే వెళ్లారు పనివారందరూ. షావుకారు శ్రీ సీతారామ కళ్యాణ వేడుకలో నిర్వహణలో ఇతర గ్రామ పెద్దలతో కలిసి పనులన్నీ చేపిస్తున్నారంట. ఈ ఘటన గురించి ఆ పనివారందరూ షావు గారికి తెలియజేశారు. ఈ సంఘటన తెలిసిన వెంటనే ఆ షావుకారు శ్రీరామనవమి ఉత్సవాలు జరిగే పనులను వేరే వాళ్ళకి అప్పగించి హుటాహుటిన మరికొందరు వెంట తీసుకొని విగ్రహం లభించిన దివ్య స్థలం దగ్గరికి అయితే చేరుకున్నారంట. పెద్దలందరూ కలిసి లభ్యమైన ఆ విగ్రహం పరిశీలించగా శ్రీ వేణుగోపాల స్వామి వారి దివ్య మంగళమూర్తిగా గ్రహించారు. కటారు వెంకటేశ్వర్లు ఉపయోగించిన గుణపం వలన శ్రీ స్వామివారి వేణువుకు కుడి మరియు ఎడమ వైపులా తగిలి చిటికన వేళ్లు విరిగిందంట. గ్రామ పెద్దలు పలువురు సమీప గ్రామమైన పెనుగొలను గ్రామంలో ఒక దేవాలయ అర్చకుడైన శ్రీ తూమాటి వెంకట కృష్ణమాచార్యులు గారిని వెంటనే రప్పించి శ్రీ స్వామివారి విగ్రహంను చూపించగా 3 అడుగుల ఎత్తు, ఉత్తరాభిముఖమున వ్యత్యాస పాదములు, నడుము శిరస్సు చక్కని వంపుతో మురళిని